హలో, ఎవరు ఫోన్ చేసి మాట్లాడరు? యా అమ్మ పొద్దున పొద్దున్న ఏంది రామాయణం ఇదంతా? గుడ్ మార్నింగ్ రా. ఏయ్, ఫోన్ పెట్టింది ఆడ దొడ్డు కూర్చుంటున్నా నువ్వు. అందరు కాల్ చేసుకుంటారా, అందుకు నేను కూడా కాల్ చేసానా. ఏ పని మనం ఉండదనా? నేను ఆడకొచ్చినా నువ్వేం చెప్తున్నావు? బాత్రూమ్ ఫంక్షన్ కి వస్తున్నావురా? ఏం ఫంక్షన్ కి ఏంది? నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? ఫోన్లు మీకు ఏం మీరు మమ్మల్ని తలసాయిస్తున్నారా? బాత్రూమ్ లో ఉన్నావా? ఏ వీడియో కాల్ చేస్తావురా? చెప్తా పడతా పనికి మనం ఉండదనా? ఇట్లాంటి గబ్బు మాటలు మాట్లాడినా ఉంటే ఫంక్షన్ కి వస్తున్నావురా నువ్వు? ఏం ఫంక్షన్లకి? సుజాత ఫంక్షన్ జరుగుతుందిరా. సుజాత ఏం ఫంక్షన్ జరుగుతుంది? స్వయంవరం రా. స్వయంవరం అంటే ఏమి? స్వయంవరం అంటే తెల్లరా? తెలుసులే అమ్మకి. ఏం చెప్పు. అన్ని అప్పలాలు నిప్పట్లు అవన్నీ పెడతారు గాని మాదెల్లా. శ్రీమంతంకి స్వయంవరంకి తేడా తెల్లరా? మాకు తెలుసులే గాని మరి నీకు తెలిసింది మాత్రం కన్నానా? స్వయంవరం అంటే పెళ్లి చేసుకునే దానికి పోటీలకు వస్తారా? పెళ్లి చేసుకుని పోటీలకి ఇప్పటికే చాలా మంది వస్తున్నారా, వీరులు ధీరులు. వీరులు ధీరులు వస్తున్నారా. చెప్పుతో పడతా నువ్వు అన్ని అబద్ధాలు చెప్పతా కాకం కథలు చెప్తా నావేమన్నా అదే పనిగా. ప్రామిస్ రా, నువ్వు రావా స్వయంవరంకి? అసలు అబ్బాబు ఏం జరుగుతుంది అక్కడ మొత్తం అంతా? ఏం నాకు తెలియకుండా ఎన్ని జరిగిపోతున్నాయా? నువ్వు నేను కనెక్ట్ అయిపోయాం కదరా. చెప్పుతో పడతా ఎవడుకన్నట్టాడు నీకే బర్రె ముఖం దానే. ప్లీజ్ రావద్దురా నువ్వు స్వయంవరానికి. నేను ఖచ్చితంగా ఎలాగైనా అడ్రస్ అయినా కనుక్కొని వచ్చేస్తాను కానీ అక్కడ బలం చూపించలరా. నువ్వు ఎక్కువ రియాస్గా మాట్లాడుతున్నావు, కొద్దిగా మనసుకు మాట్లాడు. నువ్వన్నీ ఇది అబద్ధమో నిజమో తేల్చడానికి మళ్ళీ నేను కనుక్కుంటాలే. ప్రామిస్ రా, చాలా మంది చాలా ఊర్ల నుంచి వస్తున్నారు రా. చాలా మంది చాలా ఊరి నుంచి ఎట్లా వస్తారే కరిగుండదనా నీ ఎట్లు? స్వయంవరంకి పోటీ కోసం రా. పోటీ కోసం వద్దు ఏమొద్దు, నువ్వు తలకాయలు తినొద్దు, అర్థమైందా? ఫోన్లో చేసి మీ నాయన నువ్వు మీ మీ అమ్మ ఒకటి మంచి చూడు. బలం చూపించాల, నువ్వు బలం చూపిస్తావురా. బలమే చూపిస్తాను, ఇంకేం చూపిస్తావు? నీకు అనవసరం, అర్థమైందా? నువ్వు గెలుస్తావరా? సైతాన్ ఉండదనా? గెలుస్తాను నీకు అవసరమా అంటాడా ఇట్లాంటివన్నీ? పిర్రకి పెద్ద రాయి గట్టి గల్స్ ఉంటుందిరా. నీకు కట్టుకో పిర్రకి ఎక్కగలవా నువ్వురా? ఎత్తాను వేయగలను, నీకు అనవసరం. ఏంటికి ఎత్తను? ఏం మాకు తెలుదా? మాకు ఎట్టు హైట్ ఎంత ఉన్నావురా నువ్వు? నేను నువ్వు ఎంత ఉండవు? నేను 5'5" రా. 6'6". పిర్ర సైజా? చెప్పుతో కొడతా లోపలికి వెళ్ళదనా? ఏంటి నువ్వు 6'6" ఉన్నావరా? మళ్ళా ఏమనుకోడు కర్దేనా నీ మాత్రం అనుకుంటావే? వెయిట్ రా? వెయిట్ 75. హైట్ ఉన్నావు, వెయిట్ ఉన్నావు, మళ్ళా హైట్ వెయిట్ కానీ గొజ్జగా పుట్టావు. చెప్పు తీసుకుని కొడతా గొజ్జం ఉండదనా? మళ్ళా గొజ్జ అట్లాడితే ఎందుకురా హైట్ వెయిట్? గొజ్జం ఉండదనా? గొజ్జగానికి గొజ్జ లోపడదానా కన్నదానా? ఫంక్షన్ కి రారా అంటే రాలేడంట. నీ చిల్లర ఉండదనా? బేపడదానా? పోయే నీ లోపల కన్నదనా? సరే గాని నీకు బాణం వేసేకొచ్చా? బాణం వేస్తా, నీ గుండెలో కూడా తెప్పేస్తా. బాణము పంది పిర్రకేయాలి. సైతాన్ ఉండదనా? పంది పిర్రకి ఏంటికి ఎత్తరా?
అదే పోటీలు జరుగుతాయిరా. ఆ పిరుగు నీ పిరుగేస్తా. బాగా తింటావా పోటీలో? ఏంది పోటీలో బాగా తినగలవరా? నువ్వు తినగలవు చూడు, బాగా తిని నీ పిరుగు. చెప్పురా. తింటాను ఏమి పందిపి పెడతారా? చెప్పుతా పడతా కన్నదనా. నీ తినిపిస్తాది దాన్ని కొట్టు బాగా కోసన్ని. అంటే నీకు సుజాత వద్దరా? ఏంటికొద్దు నీకు మ- నోరు నేను మళ్ళా అన్ని లేనివన్నీ చెప్పాక మాది వెళ్ళని ఏడాలన్నీ సై తరముండదనా. గెలుచుకున్న వాళ్ళకి 10 ఎకరాలు భూమి ఇస్తున్నారా? హలో, నువ్వు గెలుచుకున్న వాళ్ళకి 10 ఎకరాలు భూమి ఇస్తున్నారా? తీసుకొని వాళ్ళే మర్చుకొని కింద పెట్టుకోమను. నీకొద్దా? మాకు వద్దులే ఆ పొలాలు. చాలా రిచ్చా? రుచి కదా మళ్ళా పెద్ద. ఏమేమి ఉన్నాయిరా నీకు? ఇప్పుడే రీసెంట్ 10 కంపెనీలు ఓపెన్ చేసినా మళ్ళా వాచ్మ్యాన్ నువ్వేనా పొద్దునే పోయి ఓపెన్ చేసేకి? ఏ కన్నదానా గార్నాగలు చేసిన క్లోజింగ్ ఎవర్రా? ఇంకో సెక్యూరిటీనా? చెప్పుతో కొడతా. నువ్వు సెక్యూరిటీ గారు నువ్వు రా, బైపాస్ లేవు మీ తండ్రి గాడు. మళ్ళా ఓపెన్ ఎందుకు చేస్తావురా? ఓపెన్ అంటే లోపల కన్నదానా నాకు కంపెనీలు ఓపెన్ అయినాయి. వ్యాపారమా? అదేలే, నువ్వు చేసుకునేది వ్యాపారమేలే తెలుసు గాని. సైతాందానా నీకు చెప్పలేదా మొన్న మీ అమ్మ ఎంత బాగా క్యూట్ గా మాట్లాడింది. మీ అమ్మే మీరు నీకన్నా కంపెనీలని ఒకే చోట పెట్టావురా? చెప్పుతో కొడతా పక్కన పక్కన ఉంటాయి కన్నదనా. అక్కడక్కడేనా? చెప్పుతో కొడతా ఏంది అక్కడక్కడే. అదేలే, ఒకటి చెడ్డీకి దారం కుట్టేది, ఒకటి చెడ్డీ కుట్టేది, ఒకటి కలర్ వేసేది, అవేనా? ఇంత పనికి మనం మాట్లాడతావు. ఆ దేవత కడుపులో ఎట్లా పుట్టినావు నువ్వు? ఎవరు దేవతరా? చెప్పుతో కొడతా మీ అమ్మ. ఓయమ్మ, నువ్వు అప్పుడే ఏ దేవత అంటున్నావురా? ఆయన మంచిది చాలా. ఉందా? ఉంటే ఈ మీ అమ్మకి లేరురా అని మాట్లాడుతున్నా కదరా. కొంచెం ఉండదా నీ వాచేసుడు బత్త ఎట్లా ఉంది నువ్వు? మీ తండ్రి కూడా ఆడపోయినాడు అప్పుడే. వాడు ఒక పెద్ద లోఫర్ నా కొడుకున్నట్టు. వచ్చాడు డాడీ వాకింగ్ వెళ్ళి. వచ్చాడా? వాకింగ్ వేయించాడో శంబదారిలో వేయించాడో? ప్రసాద్ ఏ గాన ఎట్లా పోయినావు నువ్వు అప్పటికే? వాకింగ్ పోతే ప్రసాద్ వాకింగ్ పోయినావా నువ్వు? ఆడ పోయినావా? చిల్లరమా కూడా అది తెలుసు కానీ. ప్రసాద్ ఎప్పుడు వస్తావు? శ్యామలు అడుగుతానే ఉంది ఎప్పుడు వస్తాడు మా ఆయన తప్పితే అందరు వస్తారు తోటలేకని. మెడతో కొడతా కాదు నీకు మంచి అమ్మ. నీ అట్లా వరకు ఎట్లా పడింది ఆ దేవత అమ్మాయి అంటే నువ్వు అసలు శ్యామల దేవతలే గాని. శ్యామల దేవత పోయా, నేను దేవుడిని, పక్కూర్లో చాలా మంది కూడా ఉన్నారా. నువ్వు పెద్ద కాంబాంతు కూడా దేవుడు కాదు నాయన నువ్వు. సరే గాని అడుగుతాంది పోయా శ్యామల, ఏం చెప్తావు? నాకే ఆమెకి ఏం సంబంధం లేదని నీకు చెప్పినా. మళ్ళా రెచ్చగొట్టినావు అనుకో, నీ చెప్తా ఉన్నా మళ్ళా పనులు రాలిపోతాయి. బిడ్డనన్న తీసుకొని పోవయా. ఏం తీసుకొని పోలా? బిడ్డనే. ఎవడిని పుట్టినాడు? ఎవడిని పుట్టింది అది? స్వయంవరానికి వస్తున్నావా నువ్వు? నేను పోతున్నాను. ఏంది స్వయంవరంకి? ప్రసాద్ కాదు, స్వయంవరం పెడుతున్నారంట పాప ఫ్రెండ్ కి. మనం కూడా తోటలో పెడదామా? ఏ ముసిలి మొగమోడా, లోపల మొగమోడా, నాకు వస్తాయి ఇంకా కన్నుకోట్లు. నీ వయసు ఎంత? వాళ్ళ వయసు ఎంత? నీ వయసు వాళ్ళు కూడా పోతున్నారా? శ్యామలకు పెడతాం స్వయంవరం తోటలో మనం కూడా పోటీగా. అదంటే కన్నిపిల్ల, ఇదేమో ఈ ముసిలి మొగం. ఏందయ్యా నువ్వు? శ్యామల ఊరి పిల్ల. ఊరి పిల్ల ఇవ్వను అందరికీలే, అది ఊరి పిల్ల. తప్పు ప్రసాద్, నువ్వు అట్లా మాట్లాడద్దు శ్యామల గురించి. ఏం మాట్లాడుతున్నావు? చాలా మంచిది తెలుసా, యాడో ఉన్నా కూడా ఫోన్ చేసి పిలుస్తుంది. అదే చూడు, అది మంచి పిల్ల కాదు, కామాంతకి పిల్లను. ఎప్పుడు చూసినా
ఫోన్ చేసి పిలుస్తుంది. అంతా అయిపోయినాక నిన్ను అడుగుతుంది. మెట్తో కొడతా. లాస్ట్ లో అడుగుతుంది ప్రసాద్ నిన్ను ఎందుకో. అసలు దానికి నాకి అసలు నీ దాని రూల్ లేదు, ఏం పెట్టలేదు. చూడకుండా పిల్లలు పుడతారా? నువ్వు ఏంది పడితే అది మాట్లాడుతున్నావు. నువ్వు సరిగ్గా మాట్లాడు, చెప్తానా నేను. నువ్వు పల్లాబోలు అంటున్నావు అట్లే, నాకే పుట్టినారు అని. పిల్లోడు మంచి పిర్ర పండు లెక్క పుట్టాడు. ఏ పిర్రోడా, నువ్వు పుట్టినావు, నువ్వు నాకు అర్థమైంది అంతా, నువ్వు చేసింటావు. సరే గానీ శ్యామల ఎక్కువ తోటలో ఉండలేనంటుంది. మీ ఇంట్లో అడ్రస్ చెప్పు. మా ఇంట్లోనే, మీ ఇంట్లో పెట్టుకుని చావు. ఇంటికి ఏ మౌలా చేస్తున్నావేమన్నా మీ దానికి ప్రసాద్ మీ ఇంటికాడ దింపుదామని చూస్తా. దాన్ని మా ఇంట్లోకి మీ ఇంట్లోకి అనింది అనుకుంటే మీ కొబ్బరిలో చదువుకోర్రి, ఇడుచుకోర్రి. నేను మా కొబ్బరిలోకి ఇంటికి మేము ఊరికి పోతున్నాము, పెద్ద మనుషులం అంతా, అందుకు నీ దగ్గర అంతా దింపి పోతానము. నువ్వు ఏటు మ్యాటర్ లేదు కాబట్టి భయం లేదు, దింపిపోయినా. లోపడా నువ్వు గొద్దా మాకన్నీ మ్యాటర్లు గిటర్ అన్ని ఉండాలి కానీ మేము మా కొబ్బరిలాడ ఇడుచుకో. మీ ఊర్లో వాళ్ళకంపలు ఇడుచుకోమని పోయింటారు అంతా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా షాంపులాన్ని రేపు తెచ్చి మీ ఇంటికాడ దింపుతాను. ఓ వారం పెట్టుకో. దింపేది ఉన్నావంటే నీకు లేచిపోతాయి. ప్రసాద్ రేపు దింపుతానామో, రెడీ ఉండు. ఏంద్రని ఉండాలి, ఎవరికి సంబంధం లేదు. మీ ఊరోళ్ళు వాడుకుంటారు. మీ కాలనీలో పంచాయతీ పెడతావు నువ్వు ఎక్కువ మాట్లాడితే. ఎవరు తండ్రి బిడ్డని అన్యాయంగా వదిలిపెట్టినాడని చెప్తాం. రా మాట్లాడదాంరా. ఎవడు రాప్ప చూసుకుందాంరా. నీ ఎంత ప్రతాపమో నా ప్రతాపమేమో. సరే శ్యామల గురించి నీకు ఇంకా ఎవరు వస్తారో చూసుకుందామా. శ్యామలని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు ప్రసాద్. తక్కువ నన్ను వేస్తున్నావు నువ్వు నన్ను వేస్తున్నావు అంటాడా? ఏమి గార్నగల మేమంతా ఆడబిడ్డని పిల్లోడు కన్నాక ఇంటి వరకు తీసిపోవా ఏంది? ఎవడు కన్నాడవయ్యా? ఎవరు కనింది అది? ఎవరు పుట్టింది అది? శ్యామలని కుటుంబంలో కలుపుకోవా? ఎవరితో కొనుక్కొని ఎంతో మందితో కొనుక్కొని నాకు పుట్టిందంటే ఎట్లా? ప్రూఫ్స్ ఉన్నాయేమన్నా? ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ప్రసాద్. బ్లడ్ టెస్ట్ కూడా నీదే. చెప్పి చూద్దాంలే, తెలిసిపోతారు కానీ. బ్లడ్ టెస్ట్ కూడా మన డాక్టర్ దగ్గరే చేయించేది ప్రసాద్. అవునులా, డాక్టర్ కూడా కొనేస్తారు కానీ అదెల్లా. మంది పెద్ద నెట్వర్క్ ఈ బిజినెస్ లో. సరే గాని అన్యోన్యంగా ఒక కుటుంబంలో కలుపుకొని నువ్వు శ్యామల పిల్లలంతా బాగుంటే పండక్కి తోటలే పిలిచిపోయి వస్తాం అంతే. ఏంది? నువ్వు శ్యామల పిల్లోడు అన్యోన్యంగా ఒక కుటుంబం లెక్క మీరు కలిసిపోతే మేము ఎప్పుడైనా ఒకసారి తోటలేకి అట్లా పిలుచుకొచ్చి కుటుంబానికి అంతా నీకు చూపిస్తాను. మా ఇంట్లో అట్లా ఊరికే ఉండరు, చెప్పులతో కొడతారు. శ్యామలకు తోట ఉందని చెప్పు. ఏ చిల్లర కూడా తోటలు ఉన్నాయని, బిల్డింగ్లు ఉన్నాయని ఎట్లా కనబడుతుంటారు చూసుకుంటారా? ఆస్తిపాస్తులు ఉండవా ఏంది? ఆశీర్వాసాలు ఉంటే ఎట్లాదైనా ఒక బోకరం ఉండదు అద్దులు. ఇంకా అది పిల్లోని కనే ముందు ఉండాల ప్రసాద్. ఎవడు కన్నాడవయ్యా అంటే మళ్ళీ నువ్వు కన్యావని పెడతావు. పిల్లోడు నువ్వు చూస్తానే డాడీ అంటాడు తెలుసా? డాడీ పిల్లోడు అన్నాక అందరినీ డాడీ అంటాడు. అందరినీ డాడీని ఎందుకంటాడు పోయా? నాకు తెలుసులేప్ప, నువ్వు అట్లా నేర్పించింటావు కానీ. శ్యామల వచ్చేసి ఏమండి అంటుంది. ఏమండి అనక ఇంకేమంటుంది? మమ్మల్ని ఎంత అది చూడు, అట్లుంటది మళ్ళా. నిన్ను మాత్రము బేబే అంటుంది. ఊన్లే పనేమో మీతో, నువ్వు సగం అయిపోయిందంటే మాతో. సరే మటన్ తీసుకొస్తాను వచ్చినాను. పాపం శ్యామల వెయిట్ చేస్తుంటది. ఏ చిల్లర మొమ్మడా, ఇంకోసారి చెప్తున్నా. హలో ఈడు మా ఊళ్ళు ఉండరులే పిల్లోళ్ళు. మీ ఊళ్ళు ఉంటే మాకి తోటలో లేదా? వాళ్ళు వేరు మా ఊళ్ళు వేరు, అర్థమైందా? అందరు మనం అంతా ఒకటే కుటుంబం ప్రసాద్. నాకు అల్లుడు. ఇక వినపడదా మీకేమని చెప్తాండే?
సరే కానీ మటన్ పెడుతున్నా ఫిష్ పెడుతున్నా. మాకు యో ప్రసాద్, ఆ, ఏ బిజీగా ఉన్నావా నువ్వు పొద్దున్నే? మళ్ళా ఫోన్ పెట్టావా నువ్వు? మళ్ళా చేస్తాము నీకు. యో మాట్లాడు. పెట్టే ఫోన్ పెట్టే లోపల అది